హాయ్ అండి అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు పాలకూరతో మనము పప్పులాగా ఎప్పుడు చేసుకునేలా కాకుండా డిఫరెంట్గా కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకు పాలకూరలో మంచి ఇవి ప్రోటీన్స్, న్యూట్రియంట్స్ అంతా ఉంటాయండి. తింటే హెల్త్కి చాలా మంచిది. ఫస్ట్ దీనికోసమని నేను తెల్లగడ్డలు పొట్టువలు చేసుకుంటున్నాను. తర్వాత ఆనియన్స్, ఒక టమాటో కూడా తీసుకున్నాను. వాటిలన్నిటిని కట్ చేసి పెట్టేసుకోవాలండి. అందరూ రోబోట్ వీడియో చూసారు కదా, కొంతమంది వెయిట్ చేస్తున్నారు, కామెంట్స్ పెట్టారు నెక్స్ట్ వీడియో పెడతానని చెప్పినందుకు. ఖచ్చితంగా అది రేపు కానీ ఎల్లుండి కానీ పోస్ట్ చేస్తానండి. కొంచెం ఎడిటింగ్ చేసేది ఉంది, సో అది ఎడిటింగ్ చేసేసి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చి మనకు ఆనియన్స్ అవంతా పొట్టు తీసుకొని మనము కడుక్కోవాలండి. ఎందుకంటే పైన కొంచెం బ్లాక్గా వస్తుంది కదా ఇప్పుడు ఆనియన్స్కి. సో మంచిగా నీట్గా కడిగేసుకొని తింటామే మంచిది. టమాటో కూడా మంచిగా నీట్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. మీకు ఎంతమందికి పాలకూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇలా పప్పులా కాకుండా ఇలా కూరలా కూడా ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కానీ వ్యూస్ ఎక్కువ రావట్లేదండి వీడియోస్కి. ప్లీజ్ ఫుల్ వీడియో చూసి అలానే లైక్, కామెంట్ కూడా చేయండి. మొత్తము క్లీన్ చేసేసుకొని నేను పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సీకి వేసేసుకోవాలండి. ఈ ఆనియన్స్ మొత్తం నేను వాటర్లో నీట్గా కడుక్కొని వచ్చాను. ఈ మధ్య బాగా బ్లాక్గా వస్తుంది ఆనియన్స్ మీద. సో మనము క్లీన్ చేసుకొని వాడుకుంటే చాలా బెస్ట్. ఈ ఆనియన్స్ అనే కాదు, ఏ వెజిటేబుల్ అయినా మనం బయట కొనేటప్పుడు మందులు అవి కొట్టింటారు కదా. సో మంచిగా నీట్గా రాళ్ళుప్పుతో కానీ అలా సాల్ట్తో వేసేసుకొని క్లీన్ చేసేసుకొని మళ్ళీ యూజ్ చేసుకుంటే మంచిదని నా అభిప్రాయము. మీరేమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీలోకి వేసేసుకోవాలండి. సో ఇది వచ్చి మనకి కర్రీకి కావాల్సిన మసాలా అన్నమాట. సో మనం మసాలా కొంచెం మీరు ఇంకా ఏమైనా ధనియాల పొడి అలా మసాలాలోకి వేసుకోవాలంటే వేసుకోవచ్చు. నేను అంత ఎక్కువ ఎందుకు మసాలా అనేసి కొద్దిగానే పట్టేసుకున్నాను. అలానే మీకు చాపింగ్ బోర్డ్ గురించి కూడా చెప్పాలండి. మనం చాపింగ్ బోర్డు ప్లాస్టిక్ది వాడితే కొంచెం అది కట్ చేసినప్పుడు అదంతా ఉంటాయి కదా, అవి ప్లాస్టిక్ కట్ అవుతుంది చిన్న చిన్న పీసెస్గా. అది కూడా మనకు ఫుడ్లో పడుతుందంట, నేను చాలా వీడియోస్లో చూశాను. మీకు వీలుంటే ప్లాస్టిక్ది అవాయిడ్ చేసి చెక్కది కానీ స్టీల్ది కానీ పెట్టుకోండి, హెల్త్కి కూడా మంచిది. తర్వాత నేను పాలకూర మొత్తం కడిగేసుకొని క్లీన్ చేసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఎంత చిన్న పీసెస్గా వీలైతే మనం అంత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మనం ఆకుకూర ఏదైనా కానీ ఫస్ట్ క్లీన్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటే దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అంతా పోతాయండి. ఫస్ట్ మనం ఆకు తెచ్చినప్పుడే అంతా క్లీన్ చేసేసుకొని కొన్ని చిన్న చిన్న ముక్కలుగా విడి తీసుకునేసి ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి మనం తెల్లగడ్డలు, ఆనియన్స్ వేసాను కదా, దాంట్లో కొద్దిగా 1.5 టీ స్పూన్ అంత కారం వేసేసుకొని దాన్ని మంచిగా మిక్సీ పట్టేసేసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ 2 స్పూన్స్, ఫుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేసుకొని అందులోకి కొద్దిగా ఆవాలు వేసేసుకొని అది చిటిపట్లాడాలి. కొద్దిగానే జీలకర్ర, కొద్దిగా కరివేపాకు. ఇవి వచ్చి ఉద్దిబ్యాళ్ళు అండి, ఉద్దిపప్పు రౌండ్గా ఉంది కదా, ఉద్దిబ్యాళ్ళు ఉంటే వేసేసుకోవచ్చు. ఇది వచ్చి ఒక 2 ఎండుమిరపకాయలు విరిచేసుకొనేసి తాలింపులాగా వేసేసుకోవాలి. తర్వాత ఒక టమాటో కట్ చేసుకున్నాం కదా, చిన్న ముక్కలు కట్ చేసుకుంటేనే మేలు. మనకి ఇది మొత్తం మంచిగా మ్యాష్ అయిపోవాలి, బాగా ఉడికిపోవాలి టమాటో మొత్తము. తర్వాత కొద్దిగా సాల్ట్ వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకుందామండి. ఇది కొద్దిగా ఉడికిన తర్వాతనే మనము పాలకూర వేసుకోవాలి. మసాలా వేసుకొని మళ్ళీ పాలకూర వేసుకోవాలి. పసుపు వేసుకున్నాము, కొంచెం కలర్గా బాగా వస్తుంది. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాము కదా మసాలా, ఆనియన్స్ అవి తెల్లగడ్డలు, దాన్ని వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఆనియన్ మసాలా కాబట్టి కొంచెము స్మెల్ వస్తుందండి మనము ఎక్కువసేపు వేయించకపోతే. మళ్ళీ కర్రీ అసలు బాగుండదు తినడానికి. చాలాసేపు ఒక 15 మినిట్స్ వరకైనా వేయించేసేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత మనం పాలకూర కట్ చేసుకున్నాం కదా, అది మొత్తం దాంట్లోకి వేసేసుకొని, పాలకూర అసలు చాలా ఈజీగా ఉడికిపోతుందండి, ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది. నేను ఎక్కువ కష్టపడిన అవసరం లేదు. చూడండి ఇలా మంచిగా ఉడికిపోయింది, కూరలోకి అంతా కలిసిపోయింది. ఇలా ఉడికిపోయిన తర్వాత కొద్దిసేపు మనకి ఇంకా కొంచెం థిక్ కావాలంటే ఇంకొంచెంసేపు పెట్టుకునేసి దించేసుకోవడం అంతే. మంచి వేడి అన్నంలోకి అయితే సూపర్గా ఉండిందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.